హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం దూల్పేట నవరంగ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే మనకైతే గణేషులు అయితే సోలాపూర్ నుంచి అయితే ఇంపోర్ట్ అవుతున్నాయి. వినాయకులు అన్ని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, అన్ని కలరింగ్ అయిపోయినాయి అనమాట. సార్ లోపలికి రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం దూల్పేట నవరంగ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే ఇప్పుడే వినాయకులు అయితే ఇంపోర్ట్ అవుతున్నాయి చూసుకోవచ్చు. బాయ్ జై శ్రీరామ్ సబ్లో. అన్న వాళ్ళు అయితే వినాయకులు అయితే దింపుతున్నారు. లోపలికి అయితే వెళ్దాము, చూసుకుందాం ఒకసారి. ఇది చూసుకున్నట్టయితే మనకు లాల్ బాద్షా రాజా ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లాల్ బాద్షా స్టైల్లో అయితే మనకి గణేషులు అయితే చేసినారు. అన్న వాళ్ళ దగ్గర అయితే అవసరం ఉన్నది అనమాట. మనకి క్లాత్ వర్క్, పంచ్ వచ్చి క్లాత్, ఇదంతా మొత్తం క్లాత్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి ఇచ్చిన ఇట్లా చాలా మంచిగా ఇచ్చినారు. ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, దూరం నుంచి కూడా చూడండి ఒకసారి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ దూల్పేట స్టైల్లో అయితే మనకి వినాయకుడు అయితే అవసరం ఉన్నది. సోలాపూర్ టైప్లోనే బొజ్జతోనే వైడ్ అయితే మస్తు ఉంది గణేష్ మహారాజు. ఇవన్నీ మనకి అన్న వాళ్ళ దగ్గర అయితే 3 ఇంచెస్ నుంచి 12 ఫీట్ వరకు అయితే హైట్లో అయితే దొరుకుతాయి. తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. చూసుకోవచ్చు వినాయకుడు అసలు ఇంత పెద్ద చెవులు, చాలా పెద్దగా ఉన్నాయి చెవులు మాత్రం గణేషుని చూసుకోవచ్చు. ఆసం అంటే ఆసం ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మన గణేష్ మహారాజు ఆయిల్ పెయింట్ అనమాట. చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజు కూడా అయితే మనకి మొత్తం స్వస్తిక్ అయితే ఉన్నది పంచ పైన. చూసుకోవచ్చు లడ్డు చే కూడా ఉంది. మన గణేష్ మహారాజ్ బొట్టు చూసుకోవచ్చు. ఐస్ కూడా అవసరం అంటే అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దగుడు షెట్ కవర్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్ అయితే అవసరం ఉంది. అన్న వాళ్ళ దగ్గర అయితే తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్కి అయితే పగిడి ఉన్నది మనకి పైన. మన నెక్స్ట్ వీడియోలో అయితే మనకి కవర్స్ అయితే తీపిద్దాం అనమాట. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇంకొక వినాయకుడు ఉన్నది చూసుకోవచ్చు. కవర్ లేదు ఇక్కడ. అవసరం అంటే అవసరం ఉంది వినాయకుడు. చూసుకోవచ్చు ఆయిల్ పెయింట్ మనకి మొత్తం రియల్ పంచ అంతా చూసుకోవచ్చు. ఎంత రియల్ కాస్ట్యూమ్స్ లాగా పెట్టినారు అన్న వాళ్ళు. అవసరం ఉంది గణేశుడు. చూసుకోవచ్చు ఫేస్ కూడా చూసుకోండి, మస్తు ఉంది కలర్. ఐస్ సూపర్ అసలు. మొత్తం కలరింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇంకొక గణేష్ మహారాజ్ మనకి. ఈ గణేష్ మహారాజ్ కూడా మనకి 7.5 8 ఫీట్ వరకు ఉంటుంది హైట్. అసలు గణేష్ మహారాజ్ అయితే అవసరం అంటే అవసరం ఉన్నాయి ఇవన్నీ. మనకి ఇంకా బజరంగ్ బలి, జయ బజరంగ్ బలి అని మనకి రాముడు అయితే రాముడు రూపంలో వినాయకుడు ఉన్నాడు. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు రామ్లాల అయోధ్యలో ఉన్నట్టు అయితే చేసినారు. చూసుకోవచ్చు కలరింగ్ అయితే అసలు వైబ్రెంట్గా చాలా బాగుంది. మనకి డైరెక్ట్ వస్తే కలర్ తెలుస్తుంది. మనకి ఈ వీడియోలో అయితే కొంచెం కలర్స్ అటు ఇటు పోతాయి, కానీ డైరెక్ట్ అయితే మస్తు ఉంటుంది. చూసుకోవచ్చు కానీ మన శివుని రూపంలో అయితే ఉన్నాడు వినాయకుడు. మొత్తం రాళ్ళపైన కూర్చొని మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే స్నేక్ అయితే వచ్చేసింది గణేష్ మహారాజ్కి. నెక్స్ట్ వచ్చేసి మన రామ్ మందిర్. ఇది మీకు కొంచెం కనిపించదు, మొత్తం కవరేజ్ ఉన్నది. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇంకొక మోడల్ ఉన్నది. ఇది కూడా అవసరం ఉంది గణేష్ మహారాజ్. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇంకొక వినాయకుడు ఉన్నది. చూసుకోవచ్చు అసలు అవసరం ఉన్న వినాయకులు అయితే ఇక్కడ. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ మీకు అన్నీ ఇచ్చేస్తాను, కాంటాక్ట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ మనకు లాల్ బాద్షా రాజా టైప్లో అయితే చేసినారు. అండ్ ఇటు వచ్చేసి మనకు చూసుకోవచ్చు ఇంకా మన గరుడ మహారాజ్ వినాయకుడు అయితే ఉన్నది. అండ్ ఇటు వచ్చేసి మనకు రియల్ పంచ కూడా పెట్టినారు అన్న వాళ్ళు. అండ్ ఇంక ఇక్కడ ఒక వినాయకుడు, కొంచెం లైటింగ్ లేదు చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక మోడల్ వినాయకుడు. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే విజిట్ కండి, చాలా మోడల్స్ ఉన్నాయి మనకి. అసలు కాపీ అనేదే లేదు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి మన వినాయకులు. ఇంకా స్టాక్ వచ్చేది ఉందంట అన్న వాళ్ళది. అప్పుడు ఇంకొకటి తీస్తే ఇక్కడ తీసుకొచ్చి మన చిన్న రామ్లాల అనమాట. ఇందాక పెద్దది చూసినాము, ఇది చిన్న హైట్లో అన్ని అవైలబిలిటీ అయితే తీసుకొచ్చాము మనకి అన్న వాళ్ళు. ఇక్కడ తీసుకొచ్చి మనకి బొజ్జ గణపయ్య. ఇక్కడ కూడా తీసుకోవచ్చు చిన్న హైట్లోవి మన ఎల్క మహారాజ్. మూషికవాహన్ పైన అయితే గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు నంది పైన మన బప్ప. ఇటు కూడా చూడండి. ఇక్కడ మన దగుడు షెట్ పూణేలో చాలా ఫేమస్.
అండ్ ఇటు వచ్చేసి కూడా మనకి ఇంకొక దావుడు షేట్. ఇది ఇంకా పెద్దగా ఉంది వినాయకుడు, చూసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో చూపిస్తా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు. మనకి కలరింగ్ మాత్రం ఆసం అంటే ఆసం ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు వినాయకుడు మాత్రం. కలరింగ్ అయితే ప్రతి ఒక్క గణేశుడు కలరింగ్ అయితే అవసరం ఉంది. మోడల్స్ డిఫరెన్స్ ఇక్కడికి వస్తే మీరు పక్కా బుక్ చేసుకొని వెళ్తారు, అంత బాగున్నాయి. మనకు ప్రతి ఒక్క వినాయకునికి అయితే కలరింగ్ అయితే అయిపోయినాయి ఇక్కడ, చూసుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు మనకి రామన్ రూపంలో అయితే వినాయకుడు ఉన్నది. ఇంకా మనకి ఒక బాణాలు ఉన్నాయి కదా అట్లా. ఇక్కడ మనకి ఐ థింక్ బాణం వస్తుంది, మనకి ధనస్సు వస్తుంది. వినాయకుడు కూడా చూసుకోండి. మనకి సిల్వర్ కలర్ పంచలు అయితే బాగుంది. ఇది కూడా సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్ ఇచ్చింది అంతా, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా చూడండి మన బొజ్జ గణపయ్య సిట్టింగ్ స్టైల్, బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ చూస్తే మనకి అమ్మవారు బ్యాక్గ్రౌండ్తో అవుతుంది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సైడ్స్కి అయితే బబ్బర్ షేర్ సినిమాలు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు అన్న వాళ్ళు పెయింట్ అయితే వేయలేదు, ఇక్కడ కూడా క్లాత్ వాడినారు. మనకి షాల్ కానీ పంచ అంతా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి షాల్ వాడారు, అంతా మొత్తం క్లాత్ అవసరం ఉంది, చూసుకోండి. ఇందాక చూపించిన కదా సేమ్ అట్లాంటిది. ఇటు వచ్చేస్తే మనకి శుభ్ లాభ్ అని చెప్పేసి ఉంది, శుభ్ లాభ్ గణేష్. ఇది కూడా అవసరం ఉంది వినాయకుడు. ఇక్కడ శుభ్ లాభ్ గణేషుని ఫేస్ చూసుకోవచ్చు, అసలు మామూలుగా లేదు అసలు. కలరింగ్ మాత్రం చూసుకోవచ్చు. గణేష్ మహారాజు అవసరం ఉంది. అండ్ ఇటు చూడండి ఇవన్నీ కవర్స్ వేసి ఉన్నాయి. సార్ కవర్స్ వేయించి కూడా మీకు ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చెప్తా, ఎందుకంటే ఇంకా మోడల్స్ వచ్చే ఉన్నాయంట మనకి. ఇటు కూడా చూసుకోండి, మనకి విఠల్ మహారాజ్ టైప్లో బుట్ట అయితే అతనే ఉంది, చూసుకోవచ్చు. చూసినారు కదా మన బుజ్జ గణపయ్య పెద్ద చెవులతోని. తొండం అయితే ఇక్కడ మస్తుంది, కొత్త స్టైల్ అయితే ఉంది తొండము, చూసుకోవచ్చు. మనకు తొండం అయితే ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చింది, మొత్తం ఇట్లా తిరిగింది, చూసుకోండి. అవసరం ఉంది. మన చెట్లు అయితే ఇంకా ఈ రోజు కూడా అన్ని నిండిపోతాయి. ఇటు చూసుకున్నట్టయితే అన్న వాళ్ళు అయితే ఇంకా వినాయకులు అయితే పెంచుతున్నారు. సో చూస్తున్నారు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ BMK Media. థ్యాంక్ యూ.